ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో ప్రచార పర్వం హోరెత్తిపోతోంది. టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇవాళ 3 జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా కర్నూలు ఏపీఎస్పీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఎస్టీబీసీ కాలనీ వరకు చంద్రబాబు రోడ్ షో ఉంటుంది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. తర్వాత అనంతపురం, కడపల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఆయన ప్రచారం కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాలో పర్యటనకు వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వరప్రసాద్ మధ్యాహ్నం 1:30 గంటకు అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేరుకున్నాడు. ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూర్వహించిన పూర్తిగా ఏదైతే ఉందో సేవామిత్ర బూత్ కన్వీనర్లతో సమావేశం అవుతాడో మనం చూస్తున్న వేదిక పైన ఏదైతే ఉందో వేదిక పైన ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో ఆ అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జీలు కూడా కేవలం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చే నేపథ్యంలో అనంతపూర్ పార్లమెంట్ సంబంధించి పెండింగ్లో ఉన్న సీట్లు కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్ని గంటలకు వస్తారు, పోలీసు భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారని అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి మేడం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి మేడం, ఇక్కడ పోలీస్ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎన్ని గంటలకు సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు? మాకున్న సమాచారం మేరకు 12:45కి అనంతపురంకి వస్తారు అండ్ 1:30కి రిటర్న్ వెళ్తారు అనేది సమాచారం అండి. 1 అవర్ ప్రోగ్రాము. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ మేడం. ఏదైతే మరోవైపు పూర్తిగా ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ధాపురం సూర్య ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకున్నాం ఎన్ని గంటలకి చంద్రబాబు వస్తారు, ఇక్కడ ఏమి ప్రసంగించబోతారు, కార్యకర్తల నుంచి ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు? ఇవాళ అనంతపురం జిల్లాలో ఎన్నికల శంఖారావంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనంతపురం జిల్లాకు 12 గంటలకు విచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఎవరైతే క్రియాశీలకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాల్గొంటున్నారు, సేవామిత్ర బూత్ కన్వీనర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, ప్రెసిడెంట్ కౌన్సిలర్స్, మేయర్స్, మున్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సమన్వయ కమిటీ మెంబర్లు, ఇంపార్టెంట్ లీడర్స్ అంతా కూడా జిల్లాలో నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 4,000 మంది ఇంపార్టెంట్ లీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారికి ఏ విధంగా మనం ఎన్నికల్లో పాల్గొనాలి, ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిమ్మికులు తిప్పికొట్టాలి, వారు ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఏ విధంగా పాల్గొంటే ఏ విధంగా మనం ఎన్నికల ప్రచారం చేస్తే గెలుస్తాం, ఆ విధంగా అన్ని కూడా సందేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో గత వారానికి భిన్నంగా ఈసారి అభ్యర్థుల ప్రకటన కొంచెం ఆలస్యమైంది. అయితే పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చారని భావించవచ్చా? 100% గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 14 శాసనసభ్యులు, అదేవిధంగా 2 పార్లమెంట్ సీట్లు కూడా మంచి మెజారిటీతో గెలుస్తాం. తప్పకుండా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అవుతారు. 150 పైన సీట్లు, 150+ సీట్లే వస్తాయి తప్ప 150కి ఒక సీట్ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల జిమ్మిక్ కోసం మొన్నటి వరకు కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణలో దాదాపు 28 లక్షల ఓట్లు తీసేశారు, అదేవిధంగా ఇక్కడ కూడా ఫామ్ 7 అప్లై చేసి తీసేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు కనుక్కొని అవన్నీ కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్గా బూత్ కమిటీ మెంబర్లు కావచ్చు, సేవామిత్ర యాక్టివ్గా వారి ఓట్లే తీసేయాలని చెప్పి డైరెక్ట్ వైసీపీ వారు ఫామ్ 7 ఇచ్చారు. అవన్నీ కూడా తిప్పికొట్టడం జరిగింది. నీతి నిజాయితీగా తప్పకుండా ఈసారి ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే ప్రకటించిన అర్ధరాత్రి ప్రకటించిన స్థానాలకు సంబంధించి పూర్తిగా ఒకసారి పరిశీలిస్తే 3 సిట్టింగులకు చెక్ పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో సింగనమల్లో యామిని బాలం కదని బండారు శ్రావణికి ఇవ్వడం జరిగింది. అలాగే కళ్యాణదుర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరావు చౌదరి కాదని చెప్పి ఉమావేశ్వరానికి ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారో, మరోవైపు కదిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా వైసీపీ నుంచి వచ్చిన అఖ్తర్ చంద్రభూషణ్ కాదని కందుకుంట వెంకటప్రసాద్కి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఉందో జిల్లాకు సంబంధించి 3 చోట్ల, అసెంబ్లీకి సంబంధించి 3 చోట్ల అభ్యర్థులకు మొండి చేయి చూపారని చెప్పొచ్చు. కొత్త వారిని తెరపైకి తీసుకొస్తారని చెప్పారు. ఇదేపటికీ అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి ప్రధానంగా జేసీ ఏదైతే పట్టుబట్టారో అభ్యర్థుల మార్పుకు సంబంధించి కొంత మేరకు అతన్ని
సంతృప్తికరంగా జరిగేట్లుంది. ఏదైతే ఉందో సింగనమల్ల కళ్యాణదుర్గం సంబంధించి 2 సిట్టింగ్లు మార్చారు. అయితే మరోవైపు ఏదైతే ఉందో కళ్యాణదుర్గం సంబంధించి ఉన్నం హనుమంతరాయ చౌదరి నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఉన్నం హనుమంతరాయ చౌదరి ఈ నామినేషన్ ఉపసంహరించుకుంటారా లేకపోతే ఇండిపెండెంట్గా బరిలో ఉంటారనేది మరోవైపు చూడాల్సింది. ఇప్పటికే సింగనమల్ల కానీ ఇటు కళ్యాణదుర్గం కానీ మిగిలిన చోట్ల ఏదైతే ఉందో అసంతృప్తుల బెడద కూడా ఉంది. వీరందరినీ సంతృప్తిపరిచి పార్టీ నాయకత్వం ముందుకెళ్తుందా? ఈరోజు ఏదైతే ఉందో ఈ వేదికపై నుంచి చంద్రబాబు కార్యకర్తల్ని అదే విధంగా ఉపన్యాసించబోతున్నాడని చెప్పి ఇక్కడ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.